వెల్కమ్ టు మై ఛానల్ ఏబీకేవీ ఫ్యామిలీ. నేను ఎలక్ట్రికల్ స్విమ్మింగ్ మిషన్ తీసేసుకున్నానండి. ఏం కంపెనీ అంటే ఉషా జాను మల్లోరి డీలక్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. ఇక్కడ అమెజాన్లో నేను పర్చేజ్ చేశాను. ఇది ఓపెన్ చేశాక చూపిస్తాను. ఇదిగోండి, ఇలాంటి కవర్ వచ్చేసింది. మనం స్టిచ్ చేసిన తర్వాత మంచిగా డస్ట్ పడకుండా ఆ కవర్తో కవర్ చేసుకోవచ్చు. ఓపెన్ చేశాక చూపిస్తున్నాను కదా, ఇలా డిజైన్గా చాలా బాగుంది. 7.5 kgs ఉంటుందంటండి. 7.5 బాక్స్ మీద కూడా ఉంది. అక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అక్కడ ప్లగ్, దాంట్లో ప్లగ్ పెట్టడానికి. ఇది రౌండ్ పైకి కిందికి నీడలు తీయడం, ఇవి రెండు థ్రెడ్ని పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. రెండు ఇచ్చారు. ఇక్కడ ఉన్నది ఒకటి బాబిన్లో థ్రెడ్ నింపడానికి. ఇది వచ్చేసి స్టిచ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్యాటర్న్, ఏ డిజైన్ కావాలి. ఇదేమో లెంత్, పెద్ద కుట్టు చిన్న కుట్టు అంటాం కదా, ఆ రౌండ్ వచ్చేసి లెంత్కి. ఇది బట్ రివర్స్కి యూజ్ చేయాలి. రివర్స్కి ముడి వేయలేము కదా మిషన్ మీద, దాంట్లో ముడి వేయాలి. నెక్స్ట్ ఇదిగో ఇలా ఉంటుందండి ప్యాటర్న్. ఇలాకించి సూది ఈ డైరెక్షన్స్లో ఉంటాయి. నేను అది కూడా ఎప్పుడైనా వీడియో పెడతాను నేను స్టిచ్ చేసినప్పుడు. అక్కడ ఫూట్ వచ్చిందండి. ఫూట్స్ నాకు తెలిసి 4-5 వచ్చినాయి. ఇది ఏంటంటే బాబిన్ పెట్టడానికి ఎక్స్టెన్షన్ బాక్స్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. బాబిన్ పెట్టేసి బాబిన్ తీయడానికి పెట్టడానికి. నేను ఇంకా అది ఫిట్టింగ్ చేసుకోలేదు. సో అలానే ఇట్లా ఓపెన్ చేసి బాబిన్ తీసి దాంట్లో మళ్ళీ థ్రెడ్ ఎక్కించి తర్వాత బాబిన్ని మళ్ళీ అలా సెట్ చేసుకొని ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టేసుకుంటే క్లాత్ కుట్టేసుకోవచ్చు. అలా ఉంటుంది అనమాట. ఇది సెట్ చేసుకున్నాక నీట్గా ఉంటుంది. దీంట్లో బాబిన్లో మాత్రం ప్లాస్టిక్వి వస్తాయండి. చాలా వచ్చేసి స్టీల్వి అనుకుంటాం కదా, ఇలా స్టీల్వి రావండి. స్టీల్వి ఏ ఎలక్ట్రికల్ సూయింగ్ మిషన్ గురించి చెప్తున్నాను, ఉషానే కాదు, ఏ కంపెనీ వాళ్ళైనా ప్లాస్టిక్వే యూజ్ చేయాలని సజెస్ట్ చేస్తారంట. డెమో వాళ్ళు చెప్పారు. ఎందుకంటే స్టీల్వి యూజ్ చేస్తే థ్రెడ్ తెగిపోతుందంట వీటికి. సో వీటికి అన్నిటికీ ప్లాస్టిక్వే చేస్తారు. ఇది పెడల్ అండి, తొక్కాలు పెట్టి కింద తొక్కుతుంటాం కదా ఓల్డ్ వాటికి. సో అలాంటిది ఇది ప్లాస్టిక్ది వచ్చింది. అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. పెడల్ది కనెక్ట్ చేసుకొని స్విచ్ బోర్డ్కి వేసేసి ఇది ఆన్ చేసేసుకుంటే లైట్ వచ్చేస్తుంది. సో ఆన్ అయినట్టు మనకి. డే అండ్ నైట్ ప్రొఫెషన్స్ ఉంటారు కదా, వాళ్ళు కొట్టుకోవడానికి డే అండ్ నైట్ కానీ లైట్ నీడిల్కి. ఇది దాంతోపాటు నాకు మిషన్తో పాటు సీజర్ కూడా వచ్చింది. చాలా సాలిడ్గా ఉంది, ఉషా కంపెనీది. చాలా బాగుంది. ఇది వస్తుందని అనుకోలేదు నేను. వాటితో పాటు కొన్ని ఫూట్లు ఉంటాయి కదా, పాదాలు, సీజరు, ఇంకా కొన్ని బాబిన్స్, నీడిల్స్ అన్నీ కూడా వచ్చినాయండి. ఇదేంటే నట్లు లూజ్ టైట్ చేయడానికి. సూది ఇరిపోతే ఇంకో సూది ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా, దాన్ని. వాటన్నిటిని నేను ఆ ఎక్స్టెన్షన్ బాక్స్లో గ్యాప్లో నింపేసి అలా పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర చిన్నగా నీడల్స్ పోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దాంట్లో పెట్టినాను. ఇంకో ఫుట్ అంటే ఏమేమి ఫుట్స్ వచ్చాయనంటే 4 types ఆఫ్ ఫుట్స్ వచ్చినాయి. పీకో, ఫాల్, నార్మల్, బటన్ హోల్స్ ఇవ్వండి. అది నీడిల్ సాయంతో డ్రాగ్ చేసిన కదా, అది నీడిల్లో థ్రెడ్ ఎక్కించడానికి, ఇది కటింగ్ చేయడానికి. కుట్టిన తర్వాత సీజర్ యూజ్ కాకుండా దాంతో యూజ్ చేసుకోవచ్చండి. మీ ఓవరాల్గా ఇదనమాట. నేను మీకు ఒకటి విషయం చెప్తానన్నాను కదా, నాకు సూయింగ్ మిషన్ కుట్టడమే రాదు అసలు. కుట్టు మిషన్ అంటే ఎలా కుడతారో కూడా తెలియదనండి. మన భాషలో చెప్పాలంటే ABCD కూడా తెలీదు నాకు ఈ మిషన్లో. కాకపోతే నేను తీసుకున్నాను. నేను చెప్పాను కదా, నేను అది సీజర్ వస్తుందో రాదో అనుకో, సీజర్ కోసమని నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. సీజర్ కోసం 350 ఎంతనో వచ్చింది. కాకపోతే సీజర్ ఇందులో వచ్చింది చూస్తే మీరు షాక్ అవుతారు. దీంట్లో అంటే చాలా బాగానే వచ్చినాయి. ఆ గుండు సూదులు, మెజర్మెంట్ టేపు, బాబిన్స్ స్టీల్ వచ్చినాయి, నో యూజ్. నీడిల్స్ కూడా నార్మల్ నీడిల్సే వచ్చినాయండి. సో థ్రెడ్లు అయితే చాలా వచ్చినాయి, అవి అయితే మనకి యూజ్ అవుతుంది. దీంట్లో యూజ్ అయింది మనకి ఇప్పుడు స్విమ్మింగ్ మిషన్ ఎలక్ట్రికల్ది కాబట్టి టేప్ ఒకటి యూజ్ అవుతుంది, థ్రెడ్లు యూజ్ అవుతాయి, నీడిల్స్ యూజ్ కావు, గుండు సూదులు మాత్రం యూజ్ అవుతాయి. సో అట్లా ఇది కట్టారండి. ఇది తీసుకున్నాను. కాకపోతే నాకు సీజర్ మాత్రం రాలేదు. ఏదో పాల ప్యాకెట్లు కట్ చేస్తాం కదా, అలాంటి సీజర్ వచ్చింది. కాకపోతే థ్రెడ్లకైతే యూజ్ అవుతుంది, అందుకనే తీసుకున్నాను. ఇలాంటి సీజర్ వచ్చిందండి.
నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు చాలా ఉంది. అలానే బయటికి ఇప్పుడైతే వెళ్ళలేను పిల్లలతో. కాకపోతే ఫోన్లో చూసుకుంటూ ఆల్టరేషను ఏవైనా మన డ్రెస్సెస్ కూడా పీకో ఫాల్స్ కుట్టుకోవడానికైతే వస్తుంది. ఫోన్లో చూస్తే అయితే వస్తుంది అని అనుకుంటున్నాను. మనవి మన ఫ్యామిలీ మెంబర్స్ కుట్టుకుంటే కూడా చాలు కదండి. బయట ఎంత మనీ అవుతున్నాయో మీకు కూడా తెలుసు. సో అట్లని తీసుకున్నాను. చూద్దాం. పీకో ఫాల్స్ కుర్తి కూడా మీకు వీడియో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేస్తుండండి. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి అయితే ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ చాలానే పెరిగారు. థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నా నోటిఫికేషన్స్ రావండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.